సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ క్లోవర్ వీడియో. ఈ రోజు వీడియోలో మీకు బ్లాక్ క్లోవర్ మాంగా 275 చాప్టర్ టు 278 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 చాప్టర్స్ అయితే కవర్ చేస్తాను గైస్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు గైస్. ఇంకా మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే కూడా లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. 275 చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే నాక్ట్ ని చూపిస్తారు. నాక్ట్ అయితే రిచువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రిచువల్ సెంటర్ లో అయితే యామి అండ్ వన్చెన్స్ ని కూర్చోబెడతారు. వాళ్ళ ఈ రిచువల్ కి బలవబోయే మేకలు అనమాట. ఈ రిచువల్ 3 కార్నర్స్ లో అయితే వానిక, దాంతే అండ్ జెనోన్ ఉంటారు. ఒకవేళ డార్క్ ట్రయో ఆ రిచువల్ ని కంప్లీట్ చేసేసిందంటే అండర్ వరల్డ్ గేట్స్ ఓపెన్ అయితే గేట్స్ ఓపెన్ అయినాయి అంటే యామి అండ్ వన్చెస్ చనిపోతారు. వీళ్ళ రిచువల్ ని కంప్లీట్ చేయక ముందే స్పెషల్ టీమ్ అయితే డార్క్ ట్రయోని డిఫీట్ చేసేయాలి. లేకపోతే యామి అండ్ విలియమ్స్ పని అస్సామే. దాని తర్వాత మనకి మ్యారిలియోన్ చూపిస్తారు. మ్యారిలియోన్ అయితే డీమన్ పైన అటాక్ చేస్తే బట్ ఆ చిన్న అటాక్ అయితే డీమన్ పైన పంచేదు. మ్యారిలియోన్ అయితే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా నాక్టే ఉంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో నాక్ట్ అయితే మ్యారిలియోనా దగ్గరికి వచ్చి నువ్వెవరో నాకు తెలియదు కానీ అంటాడు. మ్యారిలియోనా నీకేం కావాలని అడిగింది. మ్యారిలియోనా అయితే స్నానం చేస్తా ఉంటది అనమాట. బట్టలు లేకుండా బయటకు వస్తుంది. నాక్ట్ మ్యారిలియోనాని ఫస్ట్ బట్టలు వేసుకోమంటాడు. మ్యారిలియోనాకు తెలుసు నాక్ట్ ఎందుకు వచ్చాడు. మ్యారిలియోనాకు ముందే తెలుసు యామి అండ్ వాన్చెన్స్ కిడ్నాప్ అయ్యారని. దాని గురించి హెల్ప్ అడగతగైతే నాక్ట్ వస్తాడు. బట్ మ్యారిలియోనాకి వాళ్ళు కిడ్నాప్ అయ్యారని ఏమీ బాధ లేదు. వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళతో ఫైట్ చేయాలని మ్యారిలియోనాకి చాలా క్యూరియస్ గా ఉంటది. నాక్ట్ అయితే నీకు ట్రైనింగ్ కి తగ్గ అపోనెంట్ నేను వెతికి పెడతా అంటాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అయింది గైస్. మళ్ళీ ప్రెసెంట్ తీసుకొస్తారు. మ్యారిలియోనా హీ ఈజ్ రైట్, నాకైతే స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ని చూపించాడు. దిస్ ఈస్ ఫ్రన్ అని ఫ్లేమ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది. మ్యారిలియోనా తన అల్టిమేట్ ఫామ్ అయిన హెల్ ఫైర్ ఇన్కార్నేట్ లోకి చేంజ్ అయ్యింది. ఈ ఫామ్ లో మ్యారిలియోనా హోల్ బాడీ లావానే. మ్యారిలియోనా డీమన్ పైన అటాక్ చేసి ఆ డీమన్ కింద కూడా పడిపోద్ది. మ్యారిలియోనా ఫ్లేమ్స్ అయితే అప్పుడే బ్లూ కలర్ లోకి అయితే చేంజ్ అయితే నెక్స్ట్ ప్యానల్ లో మనకి యూనా అండ్ లాంగ్రీస్ ని చూపిస్తారు. వాళ్ళైతే జెనోన్ ను చూస్తారు. ఇక్కడతో 275 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. 276 చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే జెనోన్ ను చూపిస్తారు. జెనోన్ యూనోని నువ్వు ఎలా బతుకున్నావు అని అడుగుతాడు. దానికి యూనోని మా కెప్టెన్ వల్ల బతుకున్నాను, మా కెప్టెన్ ని తీసుకెళ్లిపోతాను, నేను డిఫీట్ చేసి అంటాడు. అండ్ యూనో జెనోన్ పైన అటాక్ చేస్తాడు. బట్ జెనోన్ ఆ అటాక్ ని ఈజీగానే బ్లాక్ చేస్తాడు. యూనో ఇలా అనుకుంటాడు, జెనోన్ ఒక బోన్ మ్యాజిక్ వల్ల జెనోన్ కి యాబ్స్ లో డిఫెన్స్ ఉంది అండ్ ఓవర్వెల్మింగ్ హార్డ్నెస్ ఉంది. ప్లస్ జెనోన్ ఒక రీజనరేషన్ కూడా చాలా స్పీడ్ గా ఉంటది. దాని తర్వాత జెనోన్ వాళ్ళతో ఇలా అంటాడు, మీరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే మీరు ఈ పార్టీ కొన్ని రోజులు బతికే వాళ్ళు అంటాడు. లాంగ్రేజ్ కూడా ఏమో నేను లేనప్పుడు మా మీద అటాక్ చేస్తాం కదా, నేను ఉన్నప్పుడు చేయాలని. లాంగ్రేజ్ తన స్పెషల్ మ్యాజిక్ ని యూజ్ చేసి జెనోన్ పైన అటాక్ చేస్తాడు. బట్ జెనోన్ ఆ స్పెషల్ మ్యాజిక్ ని క్యూబ్స్ గా మార్చేస్తాడు. ఇక్కడ జెనోన్ ఒక స్పెషల్ మ్యాజిక్ ఎలా వర్క్ అయ్యింది అంటే తన స్పేస్ లో ఉన్న ఏమైనా కానీ జెనోన్ కంట్రోల్ లో తీసుకోగలడు. ఈవెన్ అపోనెంట్స్ చేసే స్పెల్స్ ని కూడా జెనోన్ ఈజీగా బ్లాక్ చేయగలడు. ఇంత తెలిసినా కానీ లాంగ్రేజ్ గడు తన స్పెషల్ మ్యాజిక్ ఆర్కేంజల్ డిస్ట్రక్షన్ అటాక్ ని యూజ్ చేసి జెనోన్ పైన అటాక్ చేస్తాడు. బట్ జెనోన్ ఈ అటాక్ ని ఈజీగానే డాచ్ చేస్తాడు. అండ్ జెనోన్ ఇలా అంటాడు, నా కాలు కూడా కదపకుండా మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. ఆ మాటలు విన్న యూనో అండ్ బెల్ కి అయితే ఎక్కడో కలిద్ది. యూనో తన స్పిరిట్ ఆఫ్ బోరిస్ ఫామ్ లోకి చేంజ్ అవుతాడు. జెనోన్ ఒక నోటీస్ చేస్తాడు. తన స్పేస్ లో ఉన్న మానన్ అయితే యూనో కంట్రోల్ లోకి తీసేసుకొని ఉంటాడు. అండ్ యూనో ఎలా అంటాడు, ఇందాక నువ్వేమన్నావు, నీ కాలు కూడా కదపకుండా మమ్మల్ని చంపేస్తాను కదా, ఏది ఇలాగేనా అని యూనో అయితే జెనోన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ జెనోన్ కి అయితే ఒక పెద్ద బొక్క పడిపోద్ది. అండ్ ఇక్కడతో 276 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. 277 చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే యూనో చూపిస్తారు. యూనో జెనోన్ ఎలా అంటాడు, నువ్వు గోల్డెన్ డౌన్ మీద ఎందుకు అటాక్ చేసినని రిగ్రెట్ తో చనిపోతాం అంటాడు. జెనోన్ చూపిస్తారు. జెనోన్ కి అయితే పెద్ద బొక్క పడిపోయి ఉంటుంది. దాని తర్వాత మనకి వానికాని చూపిస్తారు. వానికాకి అయితే రిల్ అండ్ చార్లెట్ తగులుతారు. బట్ వానికాకి వాళ్ళతో ఫైట్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి వానిక తన 8 జెలరస్ ని పంపిస్తుంది టు ఫైట్. అండ్ వాళ్ళైతే అటాక్ చేస్తారు. అండ్ రీల్ తన పిక్చర్ మ్యాజిక్ ని యూజ్ చేసి వాళ్ళపైన అటాక్ చేస్తాడు. వానిక పిక్చర్ మ్యాజిక్ ని చూసి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందంటది. బట్ వానికకి అయితే వేలతో ఫైట్ చేయాలని ఇంట్రెస్టే లేదు. వానికకి ఆస్తా అండ్ యామీతో ఫైట్ చేయాలని ఉంది. వానిక ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలుసు కదా గైస్. ఆస్తా అండ్ యామీ అయితే దాంతో డిఫీట్ చేశారు కాబట్టి వానికకి అయితే కాసంత ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళిద్దరితో ఫైట్ చేయడానికి. బట్ యామీ అయితే అండర్ వరల్డ్ గేట్స్ ని ఓపెన్ చేయడానికి వాళ్ళకి కావాలి కాబట్టి. కానీ జెనోన్ తనని డిఫీట్ చేశాడు కాబట్టి యామీ దగ్గర అంత సీన్ లేదు అనుకుంటది వానిక. ఇంకో పక్క చార్లెట్ చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటది. చార్లెట్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చార్లెట్ పైన అయితే ఒక కర్స్ ఉంటుంది గైస్. ఆ కర్స్ అయితే మెగ్గుకూల్ అనేది చార్లెట్ కి పెట్టి ఉంటది. ఈ కర్స్ వల్ల చార్లెట్ యొక్క మ్యాజిక్ ది ఫుల్ పవర్ ఎప్పుడు చార్లెట్ యూజ్ చేయలేదు. మీరు యానిమేలో చూసినట్టయితే చార్లెట్ అయితే 6 months ట్రైనింగ్ కి హార్ట్ కింగ్డమ్ కి అయితే వెళ్ళి ఉంటుంది. ఆ టైంలో చార్లెట్ అయితే మ్యాజిక్ ఎరేజర్ నేర్చుకుని ఉంటుంది. దీని వల్ల చార్లెట్ కి అయితే తన ఫుల్ పవర్ ని తను యూజ్ చేయగలదు. సో మళ్ళీ సీన్ ని ప్రజెంట్ తీసుకొస్తారు. చార్లెట్ ఎలా అంటే నేను నీ వల్లే స్ట్రాంగ్ గా మారా అంటే వానికాకి ఏం అర్థం కాదు. మామూలుగా అయితే చార్లెట్ అయితే వానికాకి చెప్పట్లేదు. వానిక లోపల ఉన్న మెగుకూలకు చెప్తుంది. అండ్ చార్లెట్ తన మోడిఫైడ్ బియర్ మ్యాజిక్ ని యూజ్ చేసి బ్లూ రోజ్ పారాడైస్ ని బయటకు తెప్పిస్తుంది. అండ్ ఆ ఇద్దరు ఏజెంటర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ బ్లూ రోజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎనిమి యొక్క మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఎనిమి ఎంత స్ట్రాంగ్ గా బ్లూ రోజ్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తే ఇవి ఎంత టైట్ గా మారుతాయి. అండ్ వానిక చార్లెట్ ఒక కొత్త పవర్స్ ని చూసి షాక్ అయ్యింది. అండ్ చార్లెట్ ఇప్పుడు బ్లూ రోజ్ ని కాదు రెడ్ రోజ్ ని కూడా యూజ్ చేయగలదు. అండ్ చార్లెట్ అయితే తన కొత్త ఫామ్ లోకి చేంజ్ అయ్యింది. ఈ ఫామ్ ఒక పేరు వచ్చేసి
వచ్చేసి క్యూన్ ఆఫ్ బోరిస్. అండ్ చార్లెట్ యామీని సేవ్ చేసిన తర్వాత తన ఎంత స్ట్రాంగ్ గా మారిందో యామీకి చూపించాలనుకుంటుంది. అండ్ రిల్ గడ్ అయితే షాక్ అయిపోతాడు, ఎందుకంటే చార్లెట్ తన ఫుల్ పవర్ ని యూజ్ చేయకుండా ఒక మ్యాజిక్ నైట్ కి క్యాప్టెన్ అయిపోయింది. అండ్ వానికాకి ఇంకా చార్లెట్ స్ట్రాంగ్ అని తెలియడంతో పరిగెత్తుకుంటూ వస్తుంది చార్లెట్ తో ఫైట్ చేయడానికి. బట్ చార్లెట్ అయితే వానికాని తన బ్లూ రోజ్ అండ్ రెడ్ రోజ్ యూజ్ చేసుకుని క్యాప్చర్ చేసేస్తుంది. అండ్ ఇక్కడతో 277 చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. సో గైస్ 278 చాప్టర్ స్టార్టింగ్ లో మనకైతే జాక్ అండ్ నాక్ చూపిస్తారు. వీళ్ళకైతే దాంతే తగులుతాడు. దాంతే పైన జాక్ తన స్లాషెస్ ని యూజ్ చేసుకుని అటాక్ చేస్తాడు. బట్ దాంతే అయితే ఏం కాదు, డాక్టర్ మొరిస్ వల్ల దాంతే చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు. దాంతే ఎలా అంటాడు, నన్ను యాంటీ మ్యాజిక్ తప్పితే ఏది కట్ చేయలేదు అంటాడు. నాకు ఇలా అనుకుంటాడు, నేను జాక్ అన్న ఎంత దూరం వస్తే చివరికి జాక్ కట్స్ కూడా దాంతే నేను చేయలేకపోతాను అనుకుంటాడు. దాంతే తన గ్రావిటీ మ్యాజిక్ ని యూజ్ చేసుకుని వీళ్ళిద్దరిని పుల్ చేస్తాడు. జాక్ దొరికిపోతాడు. బట్ నాక్ అయితే తన డెవిల్ యూనియన్ మూడ్ లోకి మారుతాడు. దాంతే సర్ప్రైజ్ అవుతాడు, ఆస్తానే కాకుండా ఇంకోళ్ళు డెవిల్ హోస్ట్ ఉన్నారని. నాక్ అయితే జాక్ ని రెచ్చగొడతాకి ట్రై చేస్తాడు. నాక్ ఇలా అంటాడు జాక్ తో, నీ పౌరుషం మొత్తం మాటలోనేనా, చేతల్లో చూపిలేవా అని జాక్ ని రెచ్చగొడతాకి ట్రై చేస్తాడు. అండ్ దాంతే అయితే నువ్వు నన్ను ఇగ్నోర్ చేయొద్దని నాక్ పైన అటాక్ చేస్తాడు. బట్ నాక్ ఒక గుద్దులో దాంతే నగరగొట్టేస్తాడు. అండ్ నాక్ దాంతే ఇలా అంటాడు, అక్కడ నేను కెప్టెన్ తో మాట్లాడుతున్నాను కదరా బాసుడికి, ఎక్కువసేపు సైలెంట్ గా ఉండలేవా అంటాడు. దాంతే నవ్వుతాడు నాక్ చేసిన అటాక్ కి. అండ్ నాక్ ఇలా అనుకుంటాడు, నేను దాంతే పైన అటాక్ చేయగలను, దాంతే చేసే అటాక్స్ ని డిఫెండ్ చేయగలను, అలా నేను దాంతేని డిఫీట్ చేయలేను. దాంతేని డిఫీట్ చేయాలంటే అయితే జాక్ ఒక కట్స్ వల్ల మాత్రమే పాసిబుల్ అయింది అనుకుంటాడు. అండ్ దాంతే అయితే జాక్ పైన అటాక్ చేస్తాగలుగుతాడు. బట్ అప్పుడే మనకు జాక్ ది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. జాక్ కూడా జూలియన్స్ అండ్ యామీ లాగా కామనరే. వాళ్ళ డాడ్ ఒక హంటర్, చిన్న చిన్న యానిమల్స్ ని చంపుతాడు. జాక్ వాళ్ళ డాడ్ జాక్ ఎప్పుడు ఒక విషయం చెప్తాడు, తనకంటే స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్ ఎప్పుడు ఫైట్ చేయదు, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ జాక్ వాళ్ళ డాడ్ జాక్ ఒక మ్యాజిక్ పవర్ తెలియడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తను కూడా హంటింగ్ లో హెల్ప్ చేయగలడని. బట్ జాక్ వాళ్ళ డాడ్ ఒకసారి హంటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బీర్ తననే చంపేస్తుంది. ఆ విషయం తెలిసిన జాక్ వాళ్ళ డాడ్ డెత్ రివెంజ్ తీసుకుంటాక ఆ బీర్ ని చంపేస్తాడు. అండ్ అప్పుడే తను కూడా మ్యాజిక్ నైట్స్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అయింది గైస్. మళ్ళీ సీన్ ని ప్రెజెంట్ తీసుకొస్తారు. దాంతో తన గ్రావిటీ మ్యాజిక్ ని యూజ్ చేసుకుని జాక్ పైన అటాక్ చేస్తాడు. బట్ జాక్ తన కట్స్ తో గ్రావిటీ మ్యాజిక్ ని కట్ చేసేస్తాడు. అండ్ దాంతో ఇందాకలాగే జాక్ చేసే కట్స్ తన పైన వర్క్ అవ్వాలి అనుకుంటాడు. అండ్ జాక్ తన అల్టిమేట్ ఫామ్ లోకి చేంజ్ అవుతాడు. మళ్ళీ దాంతో పైన అటాక్ చేస్తాడు. బట్ ఈసారి అయితే ఆ కట్స్ తన మీద వర్క్ అయితే దాంతో చాలా ఇంజురీస్ అయితే. అండ్ ఇక్కడతో 278 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం గైస్. సారీ వీడియో అయితే చాలా లేట్ అయింది, అది నాకు తెలుసు. చాలా రీజన్స్ ఉన్నాయి వీడియో లేట్ అవుతానికి, బట్ రీజన్స్ చెప్తే సిల్లీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో నేను ఎంత ఫాస్ట్ గా అప్లోడ్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తాను గైస్. మీరు ఒకవేళ ఎందాక చూసినట్టయితే మీకు వీడియో నచ్చేది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అనిమే చూసే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై గైస్.